హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో ఈజీగా రవ్వ కేసరి తయారు చేసుకుందాం. ఈ వీడియోలో నేను నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరిని చాలా ఈజీగా తయారు చేసుకునే ఒక మెథడ్ని చూపిస్తున్నాను. ఈ రవ్వ కేసరి ఎలా ఉందో మా బాబు రివ్యూ ఒకసారి చూడండి. ఎలా ఉంది? సూపర్ ఉంది. అవునా? ఇలాంటి కొన్ని ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరొక పొయ్యి మీద 3 కప్పుల నీళ్ళని మరిగించుకోవాలి. ఈ 3 కప్పుల నీళ్ళలో 2 కప్పుల పంచదార వేయాలి. ఈ 2 కప్పుల పంచదార చక్కగా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. పంచదార కరిగేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అందులో యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఈ రవ్వని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాండిలో అరకప్పు నేతిని కరిగించి అందులో మనం ముందుగా జీడిపప్పులు బాదం పప్పులు వేసి వేపాలి. అవి కాస్త వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పిస్తా కూడా ఉన్నాయి, అవి కూడా వేసాను. వీటిని 1-2 నిమిషాలు బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇదే నేతిలో మనం ఆల్రెడీ వేయించుకున్న రవ్వని మరొక 2 నిమిషాలు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపాలి. ఈ పక్కన మనం పంచదార కరిగేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి. పంచదార కరిగితే చాలు, పాకం రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వుని గోరువెచ్చని పాలల్లో నానబెట్టుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. పంచదార బాగా కరిగిన తర్వాత ఆ నీళ్ళని మనం వేయించుకుంటున్న రవ్వలో పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు. ఇలా బాగా కలిపి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు లేదా ఫుడ్ కలర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయాలి. ఎప్పుడైతే నీళ్ళు ఎగిరిపోతాయో అప్పుడు మనకి ఈ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనం 2 సార్లు వేయించబట్టి తినేటప్పుడు నోటికి బాగా తగులుతుంది, పిండిలాగా అయిపోదు అనమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కొంచెం నెయ్యి రాసి అందులో 2-3 జీడిపప్పులు వేసి రవ్వ కేసరి నిండుగా వేసి బాగా ప్రెస్ చేయాలి. అంటే ఇది బోర్లు ఇచ్చినప్పుడు ఈజీగా ఊడి రావడం కోసం, ఇది జస్ట్ డెకరేషన్ కోసం చేస్తున్నాము. ఈ విధంగా ప్లేట్లో బోర్లు ఇస్తే ఎంతో చక్కటి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇది 6 ఏళ్ల క్రితం నా వంట అండి. మళ్ళీ నేను మంచి క్వాలిటీతో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.